మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కస్ చేస్తుంటే ఆయన ఊళ్ళో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేద్దాం అన్నా. కానీ మహేష్ బాబు వాళ్ళ ఊర్లో చేయడం అనేది చాలా పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు. హార్ట్లీ కంగ్రాచులేషన్ త్రివిక్రమ్ కాదు, ఆయన మహేష్ బాబు కాదు, వాళ్ళ ఊర్లో చేయడం కానీ వాళ్ళ ఫ్యాన్స్కి చాలా పెద్ద పండగ, ఖుషి అని చెప్పుకోవచ్చు. చాలా ఎంజాయ్ అని చేస్తారు కూడా, ఎందుకంటే మహేష్ బాబు చూడని వారు కూడా జనాలు అందరూ వచ్చి చూస్తారు. ఇదిగో ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది. త్రివిక్రమ్ గారు ఈ యొక్క డెడికేషన్ థ్యాంక్ యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అది వాళ్ళ ఊర్లో ఫంక్షన్ చేయడం అనేది చాలా పెద్ద విశేషాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు చాలా డెడికేషన్గా చెప్పారనమాట. చాలా హ్యాండ్స్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. చాలా ఆనందంగా ఉంది. హీరోలందరికీ తాట ఊడిపోద్ది. చూశారు కదా, హీరోలందరికీ టాప్ ఊసిపోతుందట. అలా మాట్లాడుతున్నారు మహేష్ బాబు గారు. ఏందో ఏం మాట్లాడుతున్నారేమో, కానీ థియేటర్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు మహేష్ బాబు గారు. ఆయన శ్రీలీల గారు డ్యాన్స్ చేసే విధానం చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. మన మహేష్ బాబు గారు ఏమన్నారంటే తమన్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్కి అసలు నచ్చలేదు. గుంటూరు కారం ట్రైలర్ చూసాక అసలు బీట్ లేదు, మ్యూజిక్ లేదు, అసలు మ్యూజిక్లో ఒక సాంగ్ కూడా లేదు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లు బద్దలైపోతాయి. చూసారు కదా మన మహేష్ బాబు ఏమన్నారో. తమన్ గారికి ఆయన త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు తమన్ దగ్గరికి వెళ్ళి కుర్చీ మడత పెట్టి సాంగ్ని మేము రెడీ చేసుకున్నాము, మీరు చేస్తారా అని చెప్తే ఏమన్నారంటే వెంటనే ఒప్పుకున్నారట. ఓకే ఈ షార్ట్ మనం తీసేద్దాం అని చెప్పేసి అన్నాడు. కానీ మెయిన్ చూస్తా అందులో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఫ్యాన్స్ మీడియా ఏదైతే సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేసేది, కాపీ చేసి పేస్ట్ చేసేది అని చెప్పేసి అంటున్నారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆన్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయలేడు. ట్రైలర్ బాగుంది, ఇక్కడ బాగలేదని నేను చెప్పట్లేదు, కానీ మెయిన్ అక్కడ మనకు కావాల్సింది మ్యూజిక్ బాగలేదు కాబట్టి అందరు తిట్టుకుంటున్నారు. 25th ఇయర్ అంట అది. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, మహేష్ బాబు గారు 25th లేదా 30 ఏజ్ లాగా ఉన్నాడా లేదా ఒకసారి మీరే చెప్పండి. నాకైతే ఓన్లీ 30 ఏజ్ లాగా కనిపిస్తున్నాడు మన మహేష్ బాబు. ఎందుకంటే వింటేజ్ లాగా ఒక ఫ్రెష్గా చాలా హెల్తీగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. మేమే ఒక్కసారి షాక్ అవుతున్నాం. 48 ఇయర్స్కి ఇంత బాగున్నాడేమో, 25 ఇయర్స్ లాగా ఉన్నాడేమో అని అందరు షాక్లో ఉన్నారు. వేరే దేశం వాళ్ళు కూడా అలాగే అన్నారు. చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈ వీడియోని అండ్ అప్డేట్ ఈ వీడియో చూస్తున్న వారు మహేష్ బాబు ఫ్యాన్స్ లేదా ఎవరి ఫ్యాన్స్ అయినా సరే కానీ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డు షేర్ ఛానల్ అనమాట. ఓకేనా, మరి ఫ్యాన్స్ వల్లనే మన మహేష్ బాబు కూడా చాలా ఎదుగుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు, సహాయం కూడా చేస్తున్నారు. ఫ్యాన్స్ లేకపోతే మహేష్ బాబు ఎక్కడ. ఫ్రెండ్స్ మీకు చేతులు ఎత్తి చెప్తున్నా, సబ్స్క్రైబ్. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. మహేష్ బాబు గారు చెప్పారు కదా ఈసారి సంక్రాంతికి గుంటూరు కారం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఫ్యాన్స్ మీరేమంటారు, కొడుతుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు ఈసారి గట్టిగా కొడతాం అని అన్నారు. కొడతారా లేదా ఒకసారి మీరే కామెంట్ చేయండి ప్లీజ్. బాగా గట్టిగా అవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. చూసారు కదా మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ బాబు గారు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. మీరే చెప్పాలి అని చెప్పేసి అన్నాడు. మేమున్నాక మహేష్ బాబు గారికి ఏ దిగులు లేదనమాట. మేమే మంచిగా కలెక్షన్స్ మేమే చెప్తాము, ట్విట్టర్లో మేమే ట్వీట్ చేస్తాం. ఇక్కడి నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక సాడ్ ఫీలింగ్తో చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనమే చెప్పాల్సిన కలెక్షన్స్ మనమే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరే అమ్మ, ఇక్కడ నుంచి మీరే నాన్న అని ఒక డైలాగ్తో గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. జనాలకు ఒక గూప్ అని ఇచ్చేసాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ టు షేర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.